గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ శుభాలు ప్రకటిస్తుందని ఉదయకాల సమయంలో గత రాత్రంతా దేవుడు మనల్ని కాచి భద్రపరిచి నూతనమైన అనుభవాలతో మనల్ని నింపి ఈ రోజంతట్లో మనం దేవుని మహింపరచువారంగా, ఆయన స్తుతించువారంగా ఉండులాగిన దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి మనం ఆయన స్తుతించాల. దేవుడు మనల్ని సృష్టించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణాన్ని లేఖనాల్లో మనం చూస్తాం. ప్రపంచంలో మానవ జీవిత పరమార్థం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాల పుస్తకాలు చదువుతున్నారు, చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దైవ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తున్న సత్యం, మనందరం కూడా దేవుని మహిమపరుచున్నట్లుగా, ఆయన్ను ఘనపరుచున్నట్లుగా దేవుడు మనం సృష్టించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఘనతకు పాత్రుడు, ఆయన మహిమకు అర్హుడు. నువ్వు నేను ఆరాధించడానికి, ఆరాధన స్వీకరించడానికి యేసు ప్రభువారు అర్హత కలిగినవాడు. ఆయన ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రభువును స్తుతించడం, ఆయన ఘనపరచడం ఎంతైనా శ్రేయస్కరం. ఈరోజు వాగ్దానం కోసం మీలో చాలామంది కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 103వ కీర్తన 8వ వచనాన్ని ఈరోజు వాగ్దానంగా చదువుకుందాం. Shall we open our Bibles to Psalm 103 and verse 8? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాలను ఇక్కడ కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. దేవుణ్ణి వర్ణించడం అనేది ఎంత గొప్ప భాగ్యం. అది ఆయన వ్యక్తిగతంగా తెలుసుకోవడం, తెలుసుకున్న విషయాల్ని వర్ణించడం. దావీదు భక్తుల్లో ఉన్న ఒక గొప్ప అలవాటు ఇదే, అతనిలో ఉన్న మంచి లక్షణం ఇదే. దేవుని యొక్క ఔన్నత్యాన్ని వర్ణించడం ప్రారంభించాడు. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు. ఇదే మాట 111వ కీర్తన 4వ వచనంలో కూడా ఉంటుంది, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడని. యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన కొండ మీద ప్రసంగాన్ని చేశారు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు తెలియజేస్తూ పరలోకమందున తండ్రి పరిపూర్ణుడు అనే మాట ఆయన వాడారు. అంటే దేవుడు పూర్ణుడు, ఆయన హీఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ మర్సీ. ఆయనలో కొరత లేదు, ఆయనలో లోపం లేదు. సర్వసాధారణంగా మనుషుల ప్రేమల్లో కొరతలు ఉంటాయి, మనుషుల ప్రేమల్లో కొదువులు ఉంటాయి, మనుషుల ప్రేమల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి, తారతమ్యాలు ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు కదా. దేవుడు ఒకరిని ఎక్కువగా ప్రేమించి మరొకరిని తక్కువగా ప్రేమించడం అనేది లేదు. విశ్వాసంతో ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ప్రభువా నీవు నాకు కావాలి, నా రక్షణ కొరకు నీ దగ్గరికి వచ్చాను, నా ఆత్మ రక్షించబడినట్లుగా నీ శరణు కోరుకున్నానని ఎవరైనా సరే, వారు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ పరిస్థితిలో వారు ఉన్నప్పటికీ కూడా, ఎంత దిగజారిన పరిస్థితిలో, అగాధ జలముల్లో దిగిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి ప్రార్థనను విని, వారి కన్ఫెషన్ ఏదైతే ఉందో దేవుడు విని వారిని లేవనెత్తువాడు. హెచ్చుతగ్గులు లేవు. ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆనాటి అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడేమో, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కదా. నీ నుండి దేవుడు కోరుకుంటుందంటూ ఏదైనా ఉంది అంటే నీ మనసు మారాలని కోరుతున్నాడు ఆయన, నీ జీవితం మారాలని కోరుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అన్నీ మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. బట్టలు మార్చుకుంటున్నారు, అంటే వస్త్రాల రంగులు మారుతున్నాయి, పిలుపులు మారుతున్నాయి. కొన్ని రోజుల వరకు మమ్మల్ని ఈ పేరుతోనే పిలవండి అని పిలుపులు మార్చుకుంటున్నారు. ఇళ్ల యొక్క ఆకారాలు మార్చుకుంటున్నారు, తలుపులు కిటికీల యొక్క స్థానములు మారుస్తున్నారు. ఎన్నో మారిపోతున్నాయి. ఆఖరికి ఈ పేరు బాలేదు, లేదా ఈ పేరులో ఏదో లోపం ఉందని ఎవరైనా అంటే ఆ పేరులో అక్షరాలు మార్చుకుని వాటిని చిన్నప్పుడు పిల్లలు పుస్తకాల్లో 1-10 సార్లు రాసినట్టుగా ఇప్పుడు పేర్లు కూడా రాస్తున్నారు. అలా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి, మేలులు పొందాలని, ఆశీర్వాదం పొందాలని. అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పది అంటే, ఆయన దయాదాక్షిణ్యములు ఎంత గొప్పవి అంటే, ఆయన మనల్ని కనికరించినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపగలిగిన దేవుడు ఆయన. హిబ్రూ భాషలో రకుమ్ అనే పదం ఉపయోగించబడింది, అనగా కనికరపడడం. దేవుడు కనికరపడడంలో ఆయన సంపూర్ణుడట. ఎవరిని ద్వేషించట్లేదు ఆయన. నేను ద్వేషించేవాడు కాదు. కొన్నిసార్లు సాతాను నీ దగ్గరికి వచ్చి, అపవాది నీ దగ్గరికి వచ్చి, నువ్వంటే ప్రభువుకి ఇష్టం లేదు, దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు, ఆయన నిన్ను మర్చిపోయాడు, నీ పాపములు నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా, వినమ్రతతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా
ఆయన నిన్ను త్రోసేస్తున్నాడు, ఆయన నిన్ను పట్టించుకోవట్లేదని అపవాది కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నీ చెవుల్లో అబద్ధాలు చెబుతూ ఉంటాడు. నువ్వు వాటిని నమ్మడానికి లేదు. దేవుడు సత్యవంతుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు గనుక ఆయన అంగీకరించినప్పుడు, ఆయన కృపలో వర్ధిల్లినప్పుడు ఆయనలో ఉన్న దయ మరియు ఆయనలో ఉన్న కనికరము, ఆ కృపను నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఇంకొక మాట ఇక్కడ గమనించాలి, దేవుడు దీర్ఘశాంతుడని. కొన్నిసార్లు మనం ఆయన ఎదుట విరోధంగా ప్రవర్తించినప్పుడు, పాపములో పడిపోయినప్పుడు, అపరాధముల చేత మనం నింపబడినప్పుడు నిజంగా దేవుని ఉగ్రత మన మీద దిగొచ్చేసి ఉండుంటే నేటికి మనం నిలిచి ఉండేవారం కాదు, మన ఏ ఒక్కరూ సజీవులుగా ఉండేవారం కాదు. దేవుడు మన పట్ల దీర్ఘశాంతాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఆయన కొంతమంది ఇలా అడుగుతూ ఉంటారు, వెస్లీ గారు యేసు ప్రభు తిరిగి వస్తాడని చాలాసార్లు చెబుతున్నారు కదండి, ఇంకా ఆయన ఎందుకు తిరిగి రావడం లేదు? యేసు ప్రభు రెండవ రాకడ ఇంకా ఎందుకు సంభవించట్లేదని కొంతమంది అడగచ్చు. అయితే ఆ ప్రశ్న కనుక నీలో ఉంటే దానికి సమాధానం ఏంటో తెలుసా? ఇంకా అనేక మంది రక్షించబడాలని, రక్షణ మార్గంలోనికి రావాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, కానీ ఆయన రాలేక కాదు. ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు దానిలో. ఎందుకోసం అంటే ఆయన పోలికలోనికి మార్చబడాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. రక్షణ పొంది నిత్యరాజ్యంలో మనందరం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మన పట్ల ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. అయితే దీర్ఘశాంతాన్ని మనం దుర్వినియోగపరచడానికి వీల్లేదు. దేవుడు నా పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఎలా జీవించినా పర్వాలేదన్న ఆలోచన ధోరణి నీలో ఉంటే నువ్వు మార్చుకోవాలి. దీర్ఘశాంతాన్ని ఏ ఒక్కరూ కూడా దుర్వినియోగపరచడానికి వీల్లేదు. సరైన రీతిలో దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఉపయోగించుకున్నాడు. అంత మాత్రం కాదు, కీర్తనకారుడు అక్కడ అంటున్నాడు, దేవుడు కృపా సమృద్ధి గలవాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన సమృద్ధిలో ఉన్న దేవుడు కాబట్టే నీకు నాకు సమృద్ధిని దయచేస్తాడు. ఎందులో దేవుడు సమృద్ధి కలిగినవాడు అంటే కృపలో సమృద్ధి కలిగినవాడు. చాలాసార్లు మనం వింటున్నాం, కృప అంటే అర్థం ఏంటంటే పొందదగని వారికి ఇవ్వగలిగే ఒక గొప్ప బహుమానాన్నే కృప అన్నారు. రిసీవ్ చేసుకునే వ్యక్తికి అసలు ఒక్క అవకాశం కూడా లేదు, ఒక్క అర్హత కూడా లేదు అంత గొప్ప బహుమానం పొందుకోవడం. కానీ దేవుడు ఇస్తానంటున్నాడు, దేవుడు ఇచ్చాడు. రక్షణ అనేది దేవుని బహుమానమే, కానీ మనమేదో మన సొంత కార్యాల ద్వారా, భక్తి కార్యాల ద్వారా, ధార్మిక కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్నది కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపలో నీకు రక్షణ ఉంది, దేవుని కృపలో నీకు స్వస్థత ఉంది, దేవుని కృపలో నీకు విడుదల ఉంది, దేవుని కృపలో నీకు నిత్యజీవం ఉంది. నీకు కావలసిన ఆధ్యాత్మిక, మానసిక, శారీరక దీవెనలన్నీ కూడా దేవుని కృపలో సమృద్ధిగా దాగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. బహోన్నతమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వెంతైనా గొప్ప దేవుడు ప్రభువా, ఆశ్చర్యకరుడు. మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. నీవు దయాదాక్షిణ్య పూర్ణుడువు, దీర్ఘశాంతుడువు, కృపా సమృద్ధి గలవాడవని నీ లేఖనంలో మేము చదివాం. నీ సమృద్ధిలో నుండే మమ్మల్ని దీవించే దేవుడు గనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే కొరతలో ఉన్నారో ప్రభువా, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ మీరే కనికరించండి. రక్షకుడిని యేసయ్య, నీ కృప వారి మీద కృమ్మరించండి. అన్ని పరిస్థితుల్లో కావలసిన కృపను సమృద్ధిగా కృమ్మరించి నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. స్వస్థత లేని వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. సంపూర్ణమైన నీ కృపలో ప్రతి ఒక్కరూ వర్ధిల్లడానికి సహాయం చేయమని నీ పాదాల చెంత వేడుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం.
మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.